హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. అది 1947లో చందమామ కథ. అది కథ పేరు జిత్తులు మారి నక్క. అనగనగా ఒక అడవిలో బోల్డన్ని నక్కలున్నాయి. అయితే ఆ నక్కల గుంపులోకి కొత్తగా ఒకరోజు ఒక నక్క వచ్చి చేరింది. అది చాలా జిత్తులు మారిదన్నమాట. అయితే మిగిలిన నక్కలన్నీ ఈ జిత్తులు మారి నక్కని చూసి ఇదేదో కొత్తగా ఉంది, మనకి దీనికి సరిపోదు అని చెప్పి దాంతో మాట్లాడటం మానేసేసి నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో, మా అడవిలోంచి వెళ్ళిపో అని చెప్పి ఆ నక్కని బయటికి పంపించేస్తాయి. ఆ నక్క ఏం చేస్తుంది, ఇంక మనకి ఈ అడవిలో మనం ఉండలేము అని చెప్పేసి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చేటప్పుడు ఒక గ్రామానికి వస్తుంది. ఆ గ్రామంలో ఒక రంగయ్య అనే ఒక మంచి అమాయకుడు, మంచివాడు ఉన్నాడనమాట. అతను దగ్గరికి వెళ్ళి ఈ నక్క స్నేహం చేసి రోజు ఆ రామయ్యతో మాట్లాడుతూ మంచిగా కబుర్లు చెప్తూ ఉంటుందన్నమాట. ఆ కబుర్లన్నీ ఆ రామయ్యకు కూడా చాలా ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మంచిగా, చాలా తీగా మాట్లాడుతుందన్నమాట. అలా వాళ్ళు మంచి స్నేహంగా ఉంటారు. ఒకరోజు ఈ నక్క ఏం చేస్తుంది, ఆ రామయ్యతో, రామయ్య మామ మనం మంచిగా ఒక తోటని పెంచుకుందాము, బోల్డన్ని పళ్ళు కాస్తాయి, మనం కావలసినన్ని మనం తినొచ్చు, మిగిలినవి అమ్ముకుంటే బోల్డన్ని డబ్బులు వస్తాయి మనకి అని చెప్తుంది. ఆ మాట వినేటప్పటికీ ఈ రామయ్యకు కూడా ఆశ కలిగి సరే అలాగే చేద్దాం, మంచి ఒక తోటని పెంచుదామని చెప్పి ఏం చేస్తాడు, బజారుకి వెళ్ళి మామిడి కొమ్మలు, మామిడి, సపోటా, జామకాయ ఇట్లా అన్ని రకాల పళ్ళ మొక్కలు తీసుకొచ్చి తోటలో వేస్తాడనమాట. వేసి వాటితో పాటు ఒక దోసపాదు, గుమ్మడి పాదు కూడా పెడతాడనమాట. పెట్టి రోజు ఆ రామయ్య భార్య వాటికి నీళ్లు తీసుకొచ్చి పొయ్యటము, చుట్టూ పాదులు చేయటము, వాటిని అలాగా రోజు కాపాడుతూ ఉంటారనమాట. ఈ నక్క ఏం చేస్తుంది, నేనేమో రాత్రిపూట ఏవి రాకుండా నేను కాపలా కాస్తాను అని చెప్పి రోజు రాత్రిపూట అది కాపలాగా ఉంటుందన్నమాట. ఇలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ చక్కగా చెట్లు పెద్దవయ్యి కాయలు కాసేటప్పటికి నక్క ఏం చేస్తుంది, రోజు రాత్రిపూట ఆ కాయలు పళ్ళు తినేసేస్తూ ఉంటుందన్నమాట. తినేసేస్తూ శుభ్రంగా హాయిగా తినేసి పగలంతా పడుకుంటూ ఉంటుందన్నమాట. కొన్నాళ్ళకి అయ్యేటప్పటికి రామయ్యకి ఏం కాస్తున్నాయో ఏంటో తోటలోను అని చెప్పి చూద్దామని ఒకరోజు వస్తాడనమాట. వచ్చి అడుగుతాడు నక్కని, నక్క బావా ఏంటి, ఏం కాయలు కాస్తున్నాయి, ఏమున్నాయి చెట్లకి అంటే అప్పుడు నక్క అంటుంది, ఏముంటాయి మామ, ఇప్పుడు వర్షాకాలంలో అయితే కాయలు వస్తాయి కానీ ఇప్పుడేం కాయలు వస్తాయి, ఇప్పుడేం పళ్ళు వస్తాయి, ఇప్పుడు ఏమీ లేవు అంటుందన్నమాట. సరే అని పాపం రామయ్య వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చి మళ్ళీ ఏమన్నా కాయలు కాసాయా, ఏమన్నా పళ్ళు కాసాయా అని అడుగుతాడనమాట. అడిగితే ఇప్పుడేముంటాయి, చలికాలం వస్తే ఉంటాయి, చలికాలంలో అయితే కాయలు కాస్తాయి, పళ్ళు వస్తాయి అని చెప్తుందనమాట మళ్ళీ నక్క. సరే అని మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ చలికాలం వస్తాడు. చలికాలంలో వచ్చిన తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ నక్క ఏం చెప్తుంది, చలికాలంలో ఏముంటాయి, వేసవకాలంలో అయితే కాయలు పళ్ళు వస్తాయి, చలికాలంలో పిందెలు మటుక్కే ఉంటాయి, చూడు అన్ని చెట్లకి పిందెలే ఉన్నాయి అని చెప్తాడనమాట. పాపం రామయ్య మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇదేం చేస్తుంది, కాసిన కాయ కాసిన పండు వచ్చినట్టే రాత్రిపూట శుభ్రంగా తినేసేసి పడుకుంటూ ఉంటుందన్నమాట. వేసవకాలం వచ్చేటప్పటికి అన్ని చెట్లకి కాయలు కాస్తాయి, పళ్ళుగా తయారవుతాయి అన్నమాట. అప్పుడు ఈ నక్క అనుకుంటుంది, మనం అడవిలోంచి మనల్ని బయటికి పంపించేసాయి కదా, వాటన్నింటితోనూ మళ్ళీ మనం ఫ్రెండ్షిప్ చేసుకుందాము, వాటిని వెళ్ళి మన తోటకి విందుకు పిలుద్దాము అని చెప్పి ఓ రోజు ఏం చేస్తుంది, అడవికి వెళ్ళి ఆ మిగిలిన నక్కలన్నింటినీ మా తోటకి రండి, బోళ్ళని కాయలు పళ్ళు ఉన్నాయి, మీకు నేను మంచి విందు ఇస్తాను అని చెప్పి పిలుస్తుందనమాట. ఆ నక్కలన్నీ వచ్చి ఏం చేస్తాయి, ఆ రాత్రిపూట శుభ్రంగా ఆ తోట మీద పడి శుభ్రంగా అన్ని కాయలు పళ్ళు పిందెలు తినగలిగినన్ని తినేసి మిగిలినవన్నీ కోసి కింద పడేసి ఆ తోట అంతా ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసి వెళ్ళిపోతాయి. అయితే ఈ రామయ్య ఆ మొన్నాడు పొద్దున్నే సరే ఏదన్నా ఉన్నాయేమో మళ్ళీ అడుగుదాంలే అని చెప్పి మళ్ళీ వస్తాడనమాట.
వచ్చేటప్పటికి తోటంతా ఇలా చిందరవందరగా ఉంటుందన్నమాట. ఒక్క చెట్టుకు కూడా కాయ ఉండదు, పండు ఉండదు, ఏమి ఉండదు. కొమ్మలన్నీ తెగిపోయి కాయలన్నీ కింద పడిపోయి సగం తిని సగం తినక అట్లా తోటంతా పాడైపోయి ఉంటుందన్నమాట. ఓ పక్క నక్క పడుకొని నిద్రపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ రామయ్యకి అర్థమవుతుంది, ఓహో ఈ నక్క ఇన్నాళ్ళు నన్ను మోసం చేసింది, కాయలు కాసినవన్నీ రాత్రిపూట తినేసేసి ఏమీ లేవు అని నాతో చెప్పింది. దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఏం చేస్తాడు, తోటంతా తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక గుమ్మడికాయ కనిపిస్తుంది అనమాట. ఆ గుమ్మడికాయకి ఆకులు అడ్డంగా ఉంటాయి. అందుకని ఆ గుమ్మడికాయ ఈ నక్కలకి దేనికి కనిపించలేదన్నమాట. అప్పుడు గబగబా ఇంటికెళ్ళి ఈ రామయ్య కత్తులు శుభ్రంగా సానపెట్టి కత్తులు తీసుకొచ్చి ఆ గుమ్మడికాయ చుట్టూ గుచ్చి ఆ కత్తులు కనిపించకుండా ఆకులు శుభ్రంగా పరిచేసేసి ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోతాడనమాట. అయితే ఈ రాత్రికి మళ్ళీ ఆ నక్కకి మళ్ళీ మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చిన మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, ఆకలి వేసిన తర్వాత మళ్ళీ తోటకు వస్తుంది. తోటలోకి వచ్చి చూస్తే అసలు ఒక్క కాయ కనిపించదు, ఒక పండు కనిపించదు. అంత ముందు రోజు రాత్రి అన్ని కాయలన్నీ కోసి కింద పడేసాయి కదా మిగిలిన నక్కలన్నీ. అప్పుడు అనుకుంటుంది, అయ్యో ఈ నక్కలన్నీ తోటంతా పాడు చేసేసాయి, ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది, ఒక్క కాయ లేదు ఒక పండు లేదు అని తోటంతా తిరుగుతూ ఉంటే దానికి ఆకులు మాటన ఈ గుమ్మడికాయ కనిపిస్తుంది. కానీ గుమ్మడికాయ చుట్టూ ఉన్న కత్తులు ఈ చీకట్లో దానికి కనిపించవు. అందులో ఆకలి వేస్తోంది. అందుకని ఏం చేస్తుంది, ఇంకా ఆ గుమ్మడికాయ మీదకి ఒక్క దూకుతుంది. గుమ్మడికాయ తిందామని దూకేటప్పటికి ఏమవుతుంది, ఆ కత్తులన్నీ దాని శరీరంలోకి గుచ్చుకుపోయి రక్తం కారటం మొదలు పెడుతుంది. పాపం అప్పుడు అదేం చేస్తుంది, బాధపడుతూ అలా కుంటుకుంటూ తోటలోంచి బయటకు వచ్చి రాయి మీద కూర్చొని అనుకుంటుంది, ఇదంతా ఈ రామయ్య పని అయి ఉంటుంది, ఈ రామయ్య పని నేను ఎలాగైనా పట్టాలి, నాకు ఈ రక్తం కారటం తగ్గిన తర్వాత అప్పుడు వాడి పని చెప్తాను, అంతవరకు నేను నెమ్మదిగా ఉండాలి అని చెప్పి కూర్చొని ఆ రామయ్యని తిట్టుకుంటూ ఆ రాయి మీద కూర్చుంటుందన్నమాట. కూర్చుని సరే కొంతసేపు అయ్యేటప్పటికి రక్తం కారటం ఆగిపోతుంది కానీ రక్తం అంతా గడ్డకట్టుకుపోతుంది కదా. ఆ రక్తం గడ్డలోంచి పాపం ఇది శరీరం బయటికి రాదనమాట దానికి. అయ్యో ఇప్పుడు ఎలాగా నేను బయటికి ఎలా రావాలి, ఈ రక్తం అంతా ఇలా గడ్డకట్టుకుపోయింది, ఈ బయటికి రావాలి, నేను ఆ రామయ్య పని చెప్పాలి, ఎలాగా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటుంది అనమాట. ఆ రాయి మీద అలాగే కూర్చుంటుంది. ఏదైనా మంచి ఆలోచన చేయాలి, మనం ఆలోచన చేసి ఈ గండం నుంచి బయటపడి ఆ రామయ్య పని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మనం ఇక్కడి వరకు ఈ కథ మళ్ళీ రేపు చెప్పుకుందాం మిగిలిన కథ. సరేనా మరి? మీకు అందరికీ నచ్చిందా మరి పిల్లలు? గుడ్ నైట్.